3,400 గజాలని 2,800 గజాలని ఇచ్చారు. అదేమంటే ఇక్కడ రికార్డులు ఎట్లాగే ఉందయా, తర్వాత చూసుకుందా, ముందు ఇది తీసుకుపోండి అన్నారు. అట్టెట్టిస్తావా, నా దగ్గర నుంచి ఎకరం భూమి నేను ఎంతకాలం సేద్యం చేసుకుంటే నువ్వు ఎవడి పేరు మీద ఎట్టుందని అడిగారు వాళ్ళు. అవి ఏంటి అనేది ఇప్పటిదాకా తేల్లా. అలాంటివి కనీసం ఒక 20% ఉంటాయి అక్కడ వివాదం. అందులో కొన్ని ఇది కూడా ఉంటాయి, ఏది లోపల కృష్ణానది లోపల భూములు కూడా ఉంటాయి అవతల పక్కనే కూడా. అవి మళ్ళీ ఈ లెక్కలోకి రావు. అట్లాంటి వివాదాలు చాలా ఉన్నాయి. అవి కొనడాలు, వాటిని కొన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేయడాలు, గవర్నమెంట్ దానికి బదులుగా ఇచ్చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్కడ ఉంది, మీకేమో నా 3,000 గజాలు అని చెప్పి 1,800 నాకు ఇచ్చేశారు. నేను ఈ 1,800 గజాలు తీసేసుకుని గవర్నమెంట్కి ఇచ్చేసా. దానికి బదులుగా గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సినటువంటి భూమి ఇచ్చేసి 7,000 మందికి ఇచ్చారు వీళ్ళు. ఆ 7,000 మందిలో 5,000 మంది ఎట్టంటే వాళ్ళే వివాదాల్లో ఉన్నటువంటి ఏది అదేది పట్టాల వాళ్ళ భూములు, అసైన్డ్ భూములు వాళ్ళకి ఇచ్చేశారు. ఒరిజినల్ రైతుకి ఇలా ఇక్కడ అసలు తెలివితేటలది. వివాదాలు రాబోయేవాడి భూములు ముందు ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళకి క్యాన్సిల్ చేస్తే కదా అడిగి ఇవ్వాల్సింది అసలు వాడికి, అంతే కదా. ఇవన్నీ అసలు నిజంగా జరిగితే చంద్రబాబు మళ్ళీ వచ్చుంటే ఇప్పటికి అమరావతిలో ఎన్ని మర్డర్లు జరిగి ఉండే. మర్డర్లోనూ అదే సినిమాలో చూపెట్టినట్టు చిన్న సైజు ఫ్యాక్షన్ గ్రామం కింద తయారయ్యి ఉండే. ఇప్పుడు ఆయన దిగిపోవడం వల్ల ఈ గొడవ అంతా జగన్ మీదకి వెళ్ళింది. ఇప్పుడు రేపు చంద్రబాబు వస్తే మళ్ళీ ఎన్నో వస్తాయి వివాదాలు.